మహిళల వన్డే ప్రపంచ కప్లో చారిత్రక విజయం సాధించి తొలిసారి కప్పును ముద్దాడిన భారత జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఐసీసీ మెగా టోర్నీ విజేతలుగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సేన బుధవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ జట్టుకు 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. నిన్న నవీ ముంబైలోని డీవైల్ పాటిల్ స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలి వర్మ 87 అద్భుత ఇన్నింగ్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ 58 మెరుపులతో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా ఓల్వర్ట్ 101 శతకంతో పోరాడిన భారత బౌలర్ల ధాటికి తలవంచక తప్పలేదు. ముఖ్యంగా దీప్తి శర్మ 5 వికెట్ల సత్తా చాటడంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి ఆఖరి వికెట్ తీయగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. భారత సీనియర్ మహిళల జట్టుకు ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్తుతం నవీ ముంబైలో ఉన్న క్రీడాకారిణీలు సహాయక సిబ్బంది మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం వారు తమ స్వస్థలాలకు వెళ్తారు. జట్టుకు ప్రకటించిన 51 కోట్ల నగదు బహుమతిని క్రీడాకారులు, సహాయక సిబ్బంది 5 సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. లీగ్ దశలో వరుసగా 3 ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి స్వదేశంలో అభిమానుల మధ్య టైటిల్ గెలిచి దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది.